నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్లాత్ సంచులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. డిసెంబర్ 1 నుంచి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల విక్రయాలు నిలిపివేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసిన నేతలు, ప్రజానేత జగన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా జరిగిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ వ్యాక్సినేషన్ ప్రారంభించిన కలెక్టర్ బాలాజీ. మరో 2 రోజుల పాటు ఇంటింటి వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకున్న గుడివాడ రూరల్ పోలీసులు. 4.5 లక్షల విలువైన 5 బైకులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ బెనెల్. దొంగలను పట్టుకున్న సిబ్బందిని అభినందించిన డీఎస్పీ. డిసెంబర్ 1వ తేదీ నుండి గుడివాడ పరిపాలనా సంఘ పరిధిలోని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజానికం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వినియోగం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఎమ్మెల్యే రాము అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు పెను నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎస్ మనోహర్, తహసీల్దార్ కుమార్, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖు నుంచి కొంచెం అవేర్నెస్ కల్పిస్తున్నాం సార్. జనవరి 1 నుంచి కొంచెం సీరియస్ అయితే చెప్తున్నాము. లోకల్లో చేస్తున్నారా? సార్ ఏం బ్యాగ్ అంటారు సార్ కమిషనర్ గారిని? ప్లాస్టిక్ ని నిషేధిద్దాం అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా ఇప్పుడు గుడివాడ మున్సిపాలిటీలో బాగా సీరియస్గా తీసుకుని ఈ బ్యాగ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇది మెప్మా వాళ్ళు క్రియేట్ చేసిన బ్యాగ్స్. వాళ్ళు 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 కుట్టించి ఇవన్నీ కాటన్ బ్యాగ్స్ ఈ పట్టుకుని తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు పెద్ద కష్టమేం కాదు, మడతపెట్టి జేబులో కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే చేతి రుమాల బదులు చేతి సంచి కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. సో అందరూ తప్పకుండా ఈ ఆల్రెడీ డిసెంబర్ 1 నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. గుడివాడ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ ఎస్పెషలీ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ అనేది కనపడకుండా చేయాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్లాస్టిక్ వాడకం మానేయండి. అండ్ ఈ రీయూజబుల్ బ్యాగ్స్ అన్నిటిని వాడటం మొదలెట్టండి. 1వ తారీఖు నుంచి మాత్రం బాగా స్ట్రిక్ట్గా వీఆర్ గోయింగ్ టు ఇది అమలు చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. ప్లాస్టిక్ బ్యాగులు ఎవరు అమ్మినా కానీ కేసులు బుక్ చేస్తాం, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మస్ట్గా ప్రజలందరూ మరొకసారి మనకు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గుడివాడలో సగం మన డ్రైనేజీలు క్లాగ్ అవడానికి కారణం ప్లాస్టిక్, ప్రధానమైన కారణం ప్లాస్టిక్. సో అదే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా కానీ చెత్త పెరిగిపోయి దాన్ని ఏం చేయాలో కూడా తెలియకుండా పోతా ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తాము, ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిందే. గుడివాడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వినియోగం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథపురంలో శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30 తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. వేడుకల నిర్వహణపై ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు ఆదివారం ఉదయం దేవస్థాన ప్రాంగణంలో సమావేశమయ్యారు.
ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగే వేడుకల్లో వేలాదిగా పాల్గొనే భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మరియు కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం దేవస్థానం వేద పండితులు వేదాంతం అపలాచారి పూజా కార్యక్రమాల వివరాలు తెలిపారు. వేడుకల ఏర్పాట్లను దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, చైర్మన్ లింగం చిట్టిబాబు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. మన గుడివాడ పట్టణం జగన్నాథపురం పాటి మీద వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి ఈ నెల 16వ తారీఖు నుంచి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమై వచ్చే నెల 14వ తారీఖు వరకు జరుగుతున్న సందర్భంలో మరి ముక్కోటి ఈ నెల 30వ తారీఖున ముక్కోటి పర్వదినం కార్యక్రమాలు భక్తులు విరివిగా వస్తారని చెప్పేసి మరి దానికి తగిన ఏర్పాట్లు దేవాదాయ ధర్మశాఖ తరఫున మరి అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనిగండ్ల రాము గారి యొక్క సూచనల మేరకు వచ్చే భక్తులందరికీ కూడా కావాల్సిన మరి అలాగే మా ధర్మకర్తల మండలి ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సూచనల మేరకు వారి యొక్క సహాయ సహకారాలతో మరి ముక్కోటి పర్వదినానికి వచ్చే భక్తులందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అంటే మంచినీటి వసతి కానీ క్యూ లైన్స్ కానీ అలాగే ఫ్రీ ప్రసాదం ఏర్పాట్లు కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి స్వామివారిని దర్శించుకొని మరి స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులకి సౌకర్యాలు కల్పనలో మరి వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మరి భక్తుల నుండి సేవకులుగా వచ్చే వారిని కూడా మరి దేవాదాయ ధర్మశాఖ తరఫున మరి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి సేవకులుగా వచ్చి మరి వచ్చే భక్తులందరికీ కూడా మరి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ముందుండాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. పాటించడం కానీ అలాగే భక్తులకి మరి వరుస క్రమంలో వెళ్ళటం అని ఇలాంటి సూచనలన్నీ కూడా మరి బోర్డులు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆ సూచనల బోర్డుల ప్రకారం మరి ప్రతి ఒక్క భక్తులు కూడా మరి పాటించి మరి మా దేవాదాయ ధర్మశాఖకు మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14వ తారీఖు దాకా ధనుర్మాస మహోత్సవాలు జగన్నాథపురంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరుగుతున్నాయి. ఈ నెల 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగే ఏర్పాట్ల గురించి చర్చించడానికి భక్తులు ప్లస్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఈవో గారు, అర్చక స్వాములు, మా కమిటీ సభ్యులు అందరూ కూర్చొని చర్చించడం జరిగింది. ఆ ఏర్పాట్ల మీద ప్రసాదం ఏర్పాట్లు, క్యూ లైన్లు వీటిని గురించి చర్చించాం. అట్లాగే భక్తులు విరివిగా పాల్గొని మా దేవస్థానం కమిటీకి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి అందరికీ తోడ్పడి భక్తులు విరివిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమై వచ్చే సంవత్సరం 14/1/2026 తేదీ వరకు కూడా అంగరంగ వైభవపేతంగా జరిపించుకోవడానికి మనందరం కూడా సంసిద్ధులై ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఈ సంవత్సరం 30/12/2025 మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి మనం జరుపుకోవడానికి ఇక్కడ ఈవో గారు కందుల వేణుగోపాలరావు గారు, అలాగే చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, గోష్ఠి సభ్యు భక్తులు అందరూ కూడా ఇచ్చేశారు. ఏంటంటే ఈ సంవత్సరం విశేషంగా మనం ఎక్కడా లేని విధంగా ఈ సంవత్సరం తమిళనాడులో ఈ ముక్తంగి సేవ అనేది వైకుంఠ ఏకాదశికి జరుపుకుంటారు. అక్కడి నుంచి 10 రోజులు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఒక భక్తుల చేత ఆ కార్యక్రమాన్ని మనం జరిపించుకోవటానికి ఈ సంవత్సరం మన స్వామికి ముక్తంగి సేవ అనేది స్వామివారికి సమర్పించి ఉన్నారు. ఆ రోజు నుంచి ప్రారంభిద్దామని మన ఈవో గారు, చైర్మన్ గారు ఇటువంటి సభ్యులందరూ కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని 3 రోజులు జరిపించుకోవాలని చేస్తున్నారు. కాబట్టి భక్తులు కూడా ఇక్కడ దేవాలయంలో కార్యనిర్వహణాధికారి గారు చేసినటువంటి సూచనలు అనుసరించి
చక్కగా భక్తా శ్రద్ధలతో ముందుగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలను పాత్రలుగా కోరుతున్నాం. రేపు సోమవారం మన చెలసాని అమృతవల్లి గారని వారు భక్తులు ఈ గుడికి వారు పౌండరీ కూడా, అలాగే వారు ఉత్సవమూర్తులకి బంగారం కిరీటాలు సమర్పించబోతున్నారు. ఆ ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పాత్రలుగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గుడివాడ వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ 53వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన నాయకులు ఒకరికొకరు తినిపించుకుంటూ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం జగన్ చేసిన కార్యక్రమాలపై నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు పాలెటి చంటి, కొంకితల అంజనేయ ప్రసాద్, కందుల నాగరాజు, పెయ్యల ఆదం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవ వేడుకల్ని స్థానిక వైఎస్ఆర్ గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకుని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పరిపాలన అక్కడే జరగాలన్న మంచి ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మంచి సంకల్పంతో సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే అన్ని రకాల సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నియోజకవర్గ పార్టీ ఆఫీసు నందు ప్రియతమ నాయకులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో మరి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు భారీ ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక రాజకీయాల్లో విప్లవవాది. ఎందుకంటే మరి అంత చిన్న వయసులోనే ఆయన ఒక పార్టీని, ఆయన తండ్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆయన పార్టీని స్థాపించి మరి పార్టీ స్థాపించే టైంలోనే మరి ఆయన 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్రలో ఆయన ప్రజల సమస్యలు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పరిష్కార దిశగా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి నిరుద్యోగత యువతకు ఒకేసారి సచివాలయాలు అయితే ఉంది, వాలంటీర్ అయితే ఉంది, 4 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించిన మహోన్నత ముందు చూపు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని ఇప్పుడున్న ప్రస్తుతం కూటమి నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నయం కోసం
అభివృద్ధి కోసం ఆయన చేసే కార్యక్రమాలకి మనం అందరం కూడా అండదండలుగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే గుడివాడ నియోజకవర్గం నాని గారి ఆధ్వర్యంలో ఆయనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ, మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం గుడివాడ శ్రీ కొడాల నాని గారి ఆఫీసులో చేసుకోవటం అనేది, అలాగే రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవటం అందరూ కూడా సంతోషకరం. ముఖ్యంగా ఆయన చేసిన పథకాలన్నీ కూడా తండ్రి బాటలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలో ఆరోగ్యశ్రీ, పేదవారికి బియ్యాలు, చిట్టుకో ఇల్లు, చాలా ఒకటి కాదు రెండు కాదు చెప్పడానికి ఎన్నో పథకాలు చేసి ప్రజల మెప్పు పొందిన నాయకుడు, ప్రజానాయకుడు పుట్టినరోజు చేసుకోవటం అనేది కూడా మనందరికీ సంతోషం. ఈరోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా నాయకుడు కొడాల నాని గారి మా కొడాల నాని గారి ఆఫీసులో ఆయన అధ్యక్షతన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టో అనేది పెట్టి మేనిఫెస్టోని అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో మేనిఫెస్టో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని కనపడకుండా చేసిన నాయకుడు ఆయన. మేనిఫెస్టో పెట్టి ప్రతి నెల ఏ ఒక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని ప్రతిరోజు ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చూశారు 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ప్రజల్ని తన కన్నబిడ్డలాగా చూసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉండారంటే భారతదేశంలో అంతగా చూసిన వ్యక్తి ఎవరన్నా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో 100% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కోసం అనేక స్కూళ్ళు కానివ్వండి, సచివాలయాలు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, ఆర్బీకేలు కానీ ఎన్నో కట్టి ప్రజలకు అందుబాటులో పరిపాలన అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నాడు నేడు కింద పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలి, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తేనే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా వైఎస్ఆర్ కార్యాలయంలో చాలా వైభవంగా కేక్ కటింగ్ పెట్టుకొని మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో పండుగ దినంగా జరుపుకుంటున్న ఆయనకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మళ్ళీ ఆయన ప్రభుత్వంలో మేము అందరం కూడా బాగుండాలని మా అక్క చెల్లెళ్ళు అందరం కూడా కోరుకుంటున్నాము. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలియో డే కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ బాలాజీ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా జరిగినట్టు కలెక్టర్ బాలాజీ ప్రకటించారు. మరో 2 రోజుల పాటు ఇంటింటికి సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏం కదా నువ్వు అదిగో ఏం కదా ఎలా పెట్టండి బాబు. ఈరోజు మనము పల్స్ పోలియో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ కృష్ణా జిల్లాలో 1,45,000 మంది పిల్లలకి పోలియో అడ్మినిస్టర్ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చిలకలపూడిలో నేను వచ్చిన చోట కూడాను ఆల్రెడీ పిల్లలు వస్తున్నారు. 32 మందికి ఆల్రెడీ వేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల లోపు మీ పిల్లలు ఉంటే దయచేసి పల్స్ పోలియో ఈరోజు వేయించి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ. గుడివాడ రూరల్ ఎస్ఐ ఎం చంటిబాబు సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా టిట్కో కాలనీ హెలీప్యాడ్ వద్ద అనుమానంగా తిరుగుతున్న 2 అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మండలంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగలుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 4.5 లక్షల విలువ చేసే 5 మోటార్ బైకులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రదర్శించారు. కేసు వివరాలను డీఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సోమేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం టిట్కో కాలనీలో మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేస్తూ ఉంటే అబూబకర్ అండ్ పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర తచ్చాడుతూ తిరగడం కనిపించారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా రీసెంట్గా జరిగిన దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే F బ్లాక్లో జరిగిన బంగారం దొంగతనం, వీటి రెండింటికి ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు 5 బైక్స్ అండ్ గోల్డ్ చెవిదుద్దులు 2 4,50,000 వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు బాగా నోటోరియస్ క్రిమినల్స్. ఈ అబూబకర్ అనే అతను 23 సంవత్సరాలు వయసు ఉంది ఇతనికి. తన మీద 1 టౌన్, 2 టౌన్ అండ్ చల్లపల్లి ఈ 3 వాటిల్లో ప్రామినెంట్గా కేసులు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రెండో అతను పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే అతని మీద కూడా, ఇతను 25 years old. ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్కి కూడా దొంగతనాలకు వెళ్ళారని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికవర్ చేయగలిగాము. అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము. మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకున్నాం అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాచుకుని ఉండాలి. 23 years, 25 years అనే వాళ్ళు బాగా చిన్న వయసు వాళ్ళు. కాకపోతే వీళ్ళు దారి తప్పారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10 to 20 years మధ్యలో వాళ్ళని బాగా గైడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చెడు స్నేహాలు ఉన్నాయా, వీటన్నిటిని గమనించాలని మా మనవి. మీకు తెలిసిన విధానంగానే థెఫ్ట్ కేసులకి రఫ్లీ 3 to 4 years శిక్ష పడుతుంది. ఇతనికి ప్రస్తుతానికి బికాస్ హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మేము రకరకాల స్ట్రాటజీస్ ఉపయోగిస్తాము. ఒకటి, బెయిల్ వచ్చిన వాటిల్లో ఆల్రెడీ బెయిల్ క్యాన్సిలేషన్ చెప్తాము. కొన్ని వేరే స్టేషన్లో ఆల్రెడీ తను వాంటెడ్ కాబట్టి వాళ్ళకి కూడా మేము కోఆపరేట్ చేసి, ఒకవేళ వాళ్ళకి పీటీ వారెంట్ అని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి కూడా కోఆపరేట్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే బాగా ఎక్కువ నోటోరియస్ క్రిమినల్స్ అయ్యారో వాళ్ళ మీద కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ ఎక్కడైతే పెట్టగలమో అక్కడ కూడా పెడతామని మేము తెలియజేస్తాం. కలెక్టర్ గారి డెసిషన్ అండి. మేము పీడీ కానీ ఎక్స్టర్న్మెంట్ కానీ ఇవన్నీ ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపిస్తాము. దాని ప్రకారం కలెక్టర్ గారు విల్ టేక్ అ ఫైనల్ కాల్. బట్ యాజ్ పర్ లా ఎంతవరకు అయితే మ్యాక్సిమం పాసిబుల్ సెంటెన్స్ ఇప్పించగలము. వీ విల్ ఫైట్ త్రూ కోర్ట్స్. మేము ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఏపీపీ గారి ద్వారా అండ్ మ్యాజిస్ట్రేట్స్ గారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాము. మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వరకు వీ విల్ ఫైట్ దిస్ ఇన్ ద కోర్ట్. గుడివాడలో గంజాయి వాడే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్లీ లాస్ట్ వీక్ చేయాలి, కాకపోతే ఇయర్ ఎండింగ్ రివ్యూ వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. దిస్ వీక్ టుమారో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అండ్ రౌడీ షీటర్స్, NDPS ఉన్న వాళ్ళని పిలిపించి ప్రాపర్ మ్యాపింగ్ చేసాము. యూ విల్ నో అబౌట్ ఇట్ టుమారో. ఇప్పుడు మాట్లాడడం కానీ టుమారో ఇట్ విల్ బి బెటర్. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమ్మనేని సాంబశివరావు పాల్గొని విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని, విద్యార్థులు చిన్నతనం నుండి శాంతి, స్నేహభావంతో మెలగాలని పాఠశాల డైరెక్టర్ కొమ్మనేని సాంబశివరావు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు నాగమల్లేశ్వరరావు, ఆశీర్వాదం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Okay, dear students,
విద్యా వికాస్ స్కూల్లో ప్రతి సంవత్సరం ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈరోజు మనందరం కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక పండుగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఆనందం, ప్రేమ, పంచుకోవడం, ఐక్యత వంటి గొప్ప విలువలను చిన్నారులకు నేర్పే ఒక మంచి సాంప్రదాయం. క్రిస్మస్ పండుగ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఏమిటంటే ప్రేమను పంచుకోవాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, ఆనందాన్ని అందరికీ చేరవేయాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. ఈ విలువలు చిన్న వయసులోనే పిల్లలకు అలవడితే వారు భవిష్యత్తులో మంచి మనుషులుగా తయారవుతారు. కావున ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ఈ విలువలు తాము పాటిస్తూ చిన్నారులు అలవరుచుకునేలా చేయాలి. ఈరోజు మన చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో చిరుచిరు నవ్వులతో ఆటలు పాటలు చిన్న చిన్న ప్రదర్శనలు మన హృదయాలను ఆనందంతో నింపుతున్నారు. ఇది వారి సృజనాత్మకతకు, ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. నిత్య నివాసి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు అలి వల్ల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు అలి వల్ల తోట. సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము దిస్ ఈజ్ ద అడ్వెంట్ టైం అని చెప్పుకున్నాం కదా. ఈ అడ్వెంట్ టైంలోనే అంటే ఆగమన కాలము, యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి ఈ ఆగమన కాలం అనేటటువంటి తెలియచేస్తుంది. ఆయన ఈ లోకమునకు వచ్చి అనేకమైనటువంటి బోధనను బోధించి తన మార్గాన్ని చక్కగా జనులందరికీ తెలియచేసినటువంటి ఈ ఆగమన కాలంలో మరి ప్రజలందరూ కూడా ఆయన రాకను గురించి స్తుతిస్తూ ప్రతి పాఠశాలలోనూ, ప్రతి దేవాలయంలోనూ, ప్రతి చోట కూడా ఆయనను స్తుతిస్తూ, కీర్తిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటారు. అదే సెమీ క్రిస్మస్. ఈ సెమీ క్రిస్మస్ యొక్క ప్రధాన ఉద్దేశము ఈ అడ్వెంట్ టైంను సంపూర్తి చేయటం. విద్యా వికాస్ ప్రాంగణంలో గత 33 సంవత్సరముల నుండి సర్వమత సౌభాతృత్వంలో భాగంగా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకునే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నేడు క్రిస్మస్ పండుగను అత్యంత ఉత్సాహంతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులంతా కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ, ఐక్యత కోసం సర్వమత సౌభాతృత్వంతో మరి క్రైస్తవ సోదరులంతా కూడా చర్చెస్లో ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. శాంతా క్లాస్ అనే పాత్ర కూడా తీసుకొచ్చి పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. క్రిస్మస్ వేడుకను మనం చేసుకుంటున్నామంటే యాక్చువల్గా మన సెక్యులర్ స్టేట్ అంటే మతానికి సంబంధం లేదు, రాజ్యానికి అంటే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. అన్ని మతాలు సమానంగా చూడాలి. అందువల్ల మన భారతదేశాన్ని మనం సెక్యులర్ స్టేట్ అంటాం. అదేవిధంగా మన పాఠశాలలో అన్ని పండుగలు జరుగుతున్నాయి, అన్ని వేడుకలు జరుగుతున్నాయి, అన్ని పండుగలు జరుగుతున్నాయి.
మనకి మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలను ఒకే రకంగా చూస్తుంది విద్యా వికాస్. కాబట్టి మన విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యం సెక్యులర్ స్కూల్ అనడానికి, లౌకిక రాజ్యం అనడానికి, లౌకిక స్కూల్ అనడానికి ఏమాత్రము సందేహం లేదు. మరి సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ని మనం చేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని వేడుక సందర్భంగా ఈ మన పండుగను చేసుకుంటున్నాం. కైకలూరులో పోలియో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ శ్యామలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించిన కేంద్రాన్ని మాజీ డిప్యూటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, టీడీపీ అధ్యక్షుడు త్రినాథరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు నాయకులు వ్యాక్సినేషన్ వేశారు. కైకలూరు టైంలో పోలియో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతుండడం సంతోషకరమని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పొత్తూరి వాసురాజు, నాగరాజు, పోలవరపు లక్ష్మీరాణి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 సంవత్సరాల పిల్లలకి ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆదేశాలతోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లలందరికీ కూడా ఎవరి కాళ్ళకి తెలియపరిచి అన్ని చోట్ల కూడా మైక్లో చెప్పించడం జరిగింది. అలాగే టమ్కి వేయించడం జరిగింది. అన్ని ఊళ్ళలో కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారని ట్రేస్ అవుట్ అయింది. 14 కేంద్రాలు కైకలూరు టౌన్లో నడుస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ ఏరియాను బట్టి, డిస్టెన్స్ బట్టి 2-3 కేంద్రాల కాడికి ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని చోట్ల కూడా పొద్దున 7:30-8 కాడి నుంచి స్టార్ట్ అయింది కార్యక్రమం. పోలియో చుక్కలు అనేది ప్రతి పిల్లవాడికి వేయించుకుంటే కనుక రాబోయే భవిష్యత్తులో ఆ పిల్లలు ఆరోగ్యకరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారనేది ఎప్పటి నుంచో జరిగే కార్యక్రమం ఇది. తప్పనిసరిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఆరోగ్యరీత్యా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి జ్వరం ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళు చూసి కేర్ తీసుకుని వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి చక్కగా మరి జరుగుతూ ఉంది. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది, ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేట్ పరం చేస్తారని జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని గవర్నర్ దగ్గరికి కలవడం జరిగింది. అలాగే పీపీపీ విధానానికి తిరుపతి ఎంపీ ఆ రోజున కమిటీలో ఉంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఇది మంచి పద్ధతి, ఇలా అయితే తొందరగా మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. గతంలోనే అలాగే చేసేవారు. ఢిల్లీలో ఒక మాట ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకో మాట మాట్లాడేవారు. ఇవాళ కూడా ఈ పీపీపీ విధానం మంచిది కాదని చెప్పి 3 సంతకాలు పెట్టి దొంగ సంతకాలతోటి వాళ్ళ అవన్నీ కూడా పేపర్స్ అన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మేము చెబుతా ఉన్నాం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు కడితే త్వరగా ఈ పూర్తి చేసుకోగలిగితే ఒక చిన్న మధ్యతరగతి కనుక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మెడిసిన్ చదవాలని ఆశలు చాలామందికి ఉంటాయి. ఈ కాలేజీల ద్వారా వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి. అటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి దాన్ని కూడా విమర్శించే స్థాయికి వచ్చారు. పిల్లల భవిష్యత్తుతో కూడా ఆటలాడుకునే పరిస్థితికి వచ్చారు. పైగా ఈ విధానాన్ని ఎదరికి తీసుకెళ్తే ఇప్పుడు తీసుకెళ్లిన అధికారుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతానంటా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అలా జైలుకు పంపించాలితే జైలు ఇక్కడ ఖాళీ ఉండవు. మీరు చేసిన భాగవతాలకు కానీ, మీరు చేసిన అవినీతికి కానీ, మీరు చేసిన అరాచకాలకు కానీ. కానీ ఇవాళ అది అలవాటు పడిపోయిన మీరు ప్రతి వ్యక్తిని జైలుకి పంపుతాం. దేనికి పంపించాలి జైలుకి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మీకు ఇంకా గుర్తుందో లేదో. ఈ రకంగా కనుక చేయకపోతే మెడికల్ కాలేజీలు అనుకున్న టైంలో పూర్తి కావు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేనప్పుడు ప్రజల భాగస్వామ్యంతో చేస్తే తప్పేంటి అని కోర్టు కూడా ప్రశ్నించింది. కోర్టు కూడా చెప్పింది. అయినా సరే ఇంకా బుద్ధి రావట్లా, మళ్ళీ ఇవాళ కోర్టు చేస్తానంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది, సంపూర్ణమైన మద్దతు ఈ మెడికల్ కాలేజీల విషయంలో కూటమి నాయకులందరం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇది మంచి పద్ధతి అని అందరూ అభిప్రాయపడతా ఉన్నాం.
గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని ప్రత్యేక ప్రభావతి గార్డెన్లో డాక్టర్ లక్ష్మీ పెరుమాళ, ప్రభావతి మరియు చౌదరి రాయన్ల జ్ఞాపకార్థం డాక్టర్ లవిత సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన చైర్మన్ లింగం చిట్టిబాబు ప్రారంభించారు. క్లబ్ గుడివాడ అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి నాగేశ్వరరావు, కిరణ్ బాబు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమనేని మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యాన ప్లస్ ఇక్కడ గుడివాడలో మన లలిత గారు, డాక్టర్ టి లలిత గారు, పెరుమాళ్ గారు అమ్మాయి, ఆవిడ స్పాన్సర్ చేస్తూ వాళ్ళ యొక్క ప్లేస్లో, వాళ్ళ యొక్క గ్రౌండ్లో డాక్టర్స్ని ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ రావటము, వాళ్ళ ఇక్కడ రోగులకి అందరికి కూడా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీగా మందులు ఇవ్వటం అనేది ఒక 2 years నుంచి జరుగుతుంది. అది మన గుడివాడ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆ మందులు అవి తీసుకుంటూ ఇంకేదన్నా పెద్దగా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి, అంటే మన పెనమనేని పాలిటెక్నిక్ కాలేజీకి ఈ కాగితం తీసుకుని, లెటర్ ఇదే తీసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చూపెట్టినా కూడా డాక్టర్స్ అక్కడ చూసినా కూడా మీకు కన్సెషన్ అది ఇస్తారు, అక్కడ కూడా బాగా చూస్తారు. అది మీరు ఈ నెక్స్ట్ వీక్లో కళ్ళు సంబంధించింది కూడా పెడదాం అనుకుంటున్నాం. అది అవకాశం ఉంటే పెడతాము. కళ్ళది కూడా పెట్టినప్పుడు మీకు ముందే పబ్లిసిటీ, అంటే పేపర్గా కానీ ఇంకో రకంగా కానీ మీకు పబ్లిసిటీ చెప్పి మీకు అందుకు ఇన్ఫామ్ చేస్తాము. దాన్ని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రోటరీ క్లబ్ గుడివాడ మరియు పెనుమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ పెరుమాళ్ గారు మరియు ప్రభావతి గారుల కుమార్తె అయిన లలిత గారి ప్రతి నెల మొదటి ఆదివారం, 3వ ఆదివారం మెడికల్ క్యాంప్ జరుగుతున్నది గత 2 సంవత్సరాలుగా. ఈ కార్యక్రమంలో మొదటి ఆదివారం రోజున జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ డాక్టర్లు వస్తారు. 3వ ఆదివారం రోజున న్యూరాలజీ, కార్డియాలజీ డాక్టర్స్ వస్తారు. ఈ వచ్చిన డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తారు. దానికి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలం. నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని పెడన ఫంక్షన్ హాల్లో జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా ఎస్పీపీ విద్యాసాగర్ నాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మనం ఎంతసేపు ప్రోగ్రెస్ ఏం మంచిదని దాన్ని పడుతుంది కానీ రోడ్ పార్టీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. లోపాలని యాక్సెప్ట్ చేయనప్పుడు నేను మాట చెప్తాను ఎప్పుడంటే లోపాలను కూడా గుర్తించి దాన్ని సరి చేస్తాను. ఎస్ సత్యల్లి మంచి స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఖచ్చితంగా మంచి ప్రోగ్రెస్ ఉన్నది, బాగున్నాయి. కానీ మైనర్ ఏరియాస్లో ఉన్న జరుగుతున్న లోపాలను కూడా గుర్తించాను. నేను అది మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏ పేరు వాళ్ళు చెప్తారు ఎలాగ అనుమానాలు ఏమిటంటే అసలు జడ్జిలు ఏంటి, మీటింగ్ వాళ్ళకి రావడం ఏంటి, ఇంతమంది జడ్జిలు కూర్చోవడం ఏంటి, ఇంతకుముందు జడ్జిలు అనేవాళ్ళు మేము కేవలం కోర్టుల్లోనే చూసాం కానీ ఇప్పుడు చూడలేదు అని కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జాతీయ న్యాయాధికార సంస్థ అని ఒకటి ఉంది. కోర్టులతో పాటు ఒక రకమైన సమాంతరమైన ఒక న్యాయ వ్యవస్థ. అది న్యాయ వ్యవస్థ అనకంటే సమస్యలను కోర్టులో కాకుండా వేరొక విధంగా బయట ఇంతకు ముందు మనం పెద్దల పంచాయతీలుగా చేసేవారు. ఆ పెద్దల పంచాయతీకి ఒక న్యాయపరమైన కలర్ ఇస్తూ, ఆ సమస్యకి కూడా న్యాయపరమైన ఒక కలర్ ఇస్తూ ఒక పరిష్కారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే కోర్టుల ద్వారా సమస్యల పరిష్కారం చాలా టైం పడుతుంది. ఒకసారి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుందని ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఒక ప్రత్యేకమైన సమాంతరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది మరి సుప్రీంకోర్టు స్థాయిలో, దేశ స్థాయిలో మరి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు, జాతీయ న్యాయాధికార సంస్థ, రాష్ట్ర స్థాయిలో మరలా నేను చెప్తున్నా మరి రాష్ట్ర న్యాయాధికార సంస్థ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయాధికార సంస్థ. ఇవి కోర్టుల కంటే భిన్నంగా పనిచేస్తున్నాయంటే ఏంటంటే ఫైట్ సెటిల్మెంట్. ఎట్లా అంటే కోర్టులో రాజీ పడ దగిన కేసులు క్రిమినల్లో కానీ సివిల్లో కానీ మరి మా సోదరులు చాలామంది మా న్యాయమూర్తి సెక్రటరీ గారు కానీ, యువందర్ గారు కానీ, మరి పీడిఎం గారు కానీ చాలామందికి చాలా చట్టాల గురించి వివరించారు. డాన్ అనే గురించి మాట గురించి వివరించారు. ఈ డాన్ అనే పదం విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది నీకు. సినిమాలో పూర్వం డాన్ అనే ఒక మాఫియాకి డాన్ ఉంటాడు, ఆ కింద కొంతమంది దొంగలు పని చేస్తూ ఉంటారు. కానీ ఈ డాన్ అటువంటి డాన్ కాదు అని చెప్పినట్టు. డాన్ అంటే డ్రగ్ అవేర్నెస్ వెల్నెస్ నావిగేషన్ అంటారు. అంటే డ్రగ్స్ గురించి చెప్తూ దాని నుంచి బయటపడేసి ఆ వ్యక్తుల్ని ఎడిక్షన్ సెంటర్ డిఎడిక్షన్ పంపించి అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ మామూలు మనిషిగా తీర్చింది సమాజంలో అందరితో సమానంగా జీవించే ఒక పథకాన్ని, ఒక స్కీమ్ అంత ఉంది. ఈ పథకాన్ని మరి ఇచ్చారు. అట్లాంటి స్కీమ్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ సందర్భం కాదు, సమయం లేదు, కానీ వసూలు చేసి దాన్ని అటువంటి బాధితులకు అందించడం జరుగుతుంది. ఇటీవల మీ అందరికీ పోక్సో చట్టం అనే ఒక చట్టం గురించి కూడా తెలుసు. దాంట్లో మైనర్ బాలబాలికల పట్ల జరిగే అఘాయిత్యాలకు కూడా ఆ కోర్టులే కొంత అమౌంట్ కాంపెన్సేషన్గా నిర్ణయిస్తాయి. వాటి ద్వారా ఆ కుటుంబము లేదా ఆ బాలుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ తదుపరి భవిష్యత్తు నిర్ణయించుకోవడం, ఈ ఆర్థికంగా కొంత సహాయం అందించడం ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇలా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల ద్వారా తమ సేవలను అందిస్తుంది. సో ఈ సేవల గురించి, వీటి గురించి మీకు తెలియజేయడం కోసమే ఈనాడు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సభలో ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి, అంటే మైనర్
బాలబాలికలకు సంబంధించి ఎటువంటి స్కీమ్స్ న్యాయ సహాయ చర్యలు చేస్తారు, ఎటువంటి న్యాయ సహాయాలు అందిస్తాయి అనే విషయాల్ని మనకు తెలియచేయడానికి మా న్యాయమూర్తులు సిద్ధంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్లాత్ సంచులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. డిసెంబర్ 1 నుంచి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల విక్రయాలు నిలిపివేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసిన నేతలు, ప్రజానేత జగన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా జరిగిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ వ్యాక్సినేషన్ ప్రారంభించిన కలెక్టర్ బాలాజీ. మరో 2 రోజుల పాటు ఇంటింటి వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్. చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను పట్టుకున్న గుడివాడ రూరల్ పోలీసులు. 4.5 లక్షల విలువైన 5 బైకులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ బెనెల్. దొంగలను పట్టుకున్న సిబ్బందిని అభినందించిన డీఎస్పీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.